సందర్భంగా తెలియజేస్తున్నాను. కమిటీ పక్కాగా పనిచేయాలి. సిఫార్సులు అనేటివి ఖచ్చితంగా పేపర్ల మీద కాకుండా చట్ట రూపం దాల్చాలనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుత పరిణామాలు చూసుకుంటే జూలై 25వ తారీఖున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు నియంత్రణ రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేసింది. మీరు అన్నట్టు 9 మంది సభ్యులతో కూడిన ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి గారు కూడా చైర్మన్ గా నియమితులయ్యారు. సరే, ఇది ఎవ్రీ 3 years కోసారి అవుతా ఉంటది. 2025 నుంచి 2025 మధ్య కాలానికి ఫీజు నియంత్రణ పారామీటర్స్ ఆధారంగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వము ఆదేశించింది. సో ఇక్కడ ఏమైతుందంటే కమిటీ కాలేజీ యాజమాన్యంతో చర్చిస్తుంది, డేటా సేకరిస్తుంది, నివేదిక రూపొందిస్తుంది. తుది నిర్ణయం మాత్రం ఏదేదైనా ప్రభుత్వమే. ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే జూలై 29, 2025 ఈ రోజు ఏంటంటే JNTU క్యాంపస్ లో తొలి కమిటీ సమావేశం అని చెప్పింది. అయితే నేను ఏమంటున్నా ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ ఏంటంటే 2017 అనుభవం అనేది గుణపాఠం. 2017 ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ ప్రైవేటు పాఠశాలలు ఏడాదికి 10% కంటే ఎక్కువ ఫీజును పెంచకూడదని సిఫార్సు చేసింది. కానీ అమలు జరిగిందా అంటే జరగలేదు. అయితే నేనేమంటున్నా, ఈ కమిటీ సిఫార్సులతో పాటు ఒక చట్టబద్ధమైన నియంత్రణ చట్టం తీసుకురావాలి. అప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాను, మరియు మాకు నమ్మకం కూడా ఉందని. అయితే ముఖ్యంగా సత్యనారాయణ గారి రోజు కీలకం ఏంటంటే ఫీజు నియంత్రణ చట్టం ఎందుకు అవసరం. అయితే మనకు రాజ్యాంగం కల్పించింది 19(1) ఆర్టికల్ ప్రకారము విద్యను ఉచితంగా అందించాలి. కానీ ప్రైవేటు విద్యా సంస్థలు మనందరికి తెలిసిందో వ్యాపారంగా మారుస్తున్నాయి. దీన్ని ఆపాలంటే చట్టం ఒకటే మార్గం. కార్పొరేట్ ఈ విద్యా సంస్థలు లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తాయి. అడ్మిషన్లు ముసుగులో ఫీజుల మోతలు, మరి తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు. ఆర్థిక దోపిడీ కాదా అని ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నా. దీన్ని ఆపాలంటే ఒకే ఒక మార్గం చట్టం. మరియు ప్రైవేటు విద్యా వ్యవస్థ పూర్తిగా ఈరోజు నిబంధనలకు అతీతంగా వ్యాపార ధోరణిలో నడుస్తుంది. దీన్ని కాదనే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా? ఈ విద్యా వ్యవస్థ నేడు బిజినెస్ వ్యవస్థగా అయిపోయింది. అందుకే ఖచ్చితంగా ఫీజు నియంత్రణ చట్టం అవసరం. అందులో కీలక పాత్ర పోషించింది ప్రైమ్ 9. మరియు ఈ కార్పొరేట్ విద్యా మాఫియాను చెక్ పెట్టాలంటే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావడం అత్యవసరం. ఒక పేషెంట్ కి, ఎమర్జెన్సీ పేషెంట్ కి ఈరోజు ఆక్సిజన్ ఎట్లనో అట్లా అవసరం. అయితే మూడవ అంశం ఏంటంటే ఏ రాష్ట్రాలలో ఇలాంటి నియంత్రణ విజయవంతంగా జరిగింది అనేది చాలా కీలకం. ఇప్పుడు మన దేశం మొత్తంలో పలు రాష్ట్రాలు ఇప్పటికీ ఫీజు నియంత్రణ చట్టాలు అమలు చేస్తున్నాయి అనేది అక్షర సత్యం. ఇప్పుడు మహారాష్ట్ర, ఒకసారి తమిళనాడు చూసుకుంటే 2009 నుంచి ఫీజు రెగ్యులేటరీ కమిటీ కఠినంగా పనిచేస్తా ఉంది. మహారాష్ట్ర వచ్చేసి 2011 చట్టం ద్వారా తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసేందుకు అధికారం ఇచ్చారు అక్కడ ప్రభుత్వం. అలాగే నెంబర్ 1 ఎడ్యుకేషన్ లో నెంబర్ 1 గా ఉన్నది మనందరికి తెలిసిందే కేరళ. అక్కడ కూడా ఈ మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రత్యేక ఫీజు నియంత్రణ వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు గుజరాత్ 2017 నుంచి ఆడ కూడా చట్టం ప్రకారము స్కూల్ కమిటీ అనుమతి లేకుండా ఫీజు పెంచలేరు. దాంతో పాటు ఇంకా ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో మొత్తం చట్టాలన్నీ అమలు అవుతా ఉన్నాయి. చెప్పండి. అమలు అవుతా ఉన్నాయి. అయితే తెలంగాణలో ఇదే నమూనా అనుసరిస్తే విద్యా రంగంలో సమానత్వం సాధించడమే కాదు, డొనేషన్లు కూడా ఇష్టానుసారం ఫీజులకు చెక్కు పెట్టవచ్చు అనేది ఒకటి. అయితే మనం ఏంటంటే వీళ్ళు అంటే హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ ఉంటారు. సో తీర్పులు కూడా సుప్రీంకోర్టులు కూడా మనకి ఏమేమి చెప్తానే అంటే 2002లో TA పాయ్ వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం కావచ్చు, 2003లో ఇస్లామిక్ ఎడ్యుకేషనల్ అకాడమీ వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం కావచ్చు, 2004లో మోడర్న్ స్కూల్ వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వం కావచ్చు, 2005లో ఈ PA ఇనిందార్ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి. సత్యనారాయణ గారు ఏమని, ప్రైవేటు విద్యా సంస్థలు నాన్ ప్రాఫిట్ మోడల్లో ఉండాలి, అంతేకాదు ముఖ్యంగా క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని క్లియర్ గా చెప్పారు. ఇది ఇప్పుడు ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో ఇక్కడ ఏంది, మనకు కీలక పాత్ర పోషించేది రెగ్యులేషన్ కమిటీ. వారి బాధ్యతలు ఏంది, వారు పని ఏంది అంటే ఇక్కడ ప్రైవేటు ఏదైతే విద్యా సంస్థల ఫీజులు విశ్లేషణ చేయాల్సిన సందర్భం ఉన్నది. ఆర్థిక పరంగా కావచ్చు, ఈ యాజమాన్య వాళ్ళు ఖర్చులు కావచ్చు, వసతులు కావచ్చు, ఈ బోధన ప్రమాణాలను మొత్తం అధ్యయనం చేయాల్సిన సందర్భం ఈరోజు కమిటీ మీద ఉంటది. మరి ఈ ఫీజు పెంపు కోసం ఈ కళాశాలలు ఇచ్చే కొన్ని ప్రతిపాదనలు ఇస్తా ఉంటారు వాళ్ళు, ఎంత ఖర్చులు అవన్నీ పరిశీలించాలి. సో పరిమితి కలిగిన ఫీజులను
ప్రభుత్వం ఖరారు చేసేందుకు సిఫార్సులు ఇవ్వాలని కమిటీని కూడా కోరుతా ఉన్నాను. ఈ ముఖ్యంగా దీనివల్ల విద్యార్థుల ఆర్థిక భారం తగ్గించడానికి ఒక దిశగా పనిచేయాల్సిన సందర్భం. ఇప్పుడు ప్రత్యేక నిపుణులు కావచ్చు, వారి అభిప్రాయాలు, కోర్టు తీర్పులు పరిగణలోకి తీసుకోవడము ఈ యొక్క కమిటీ చేస్తుంది. అయితే మరి ఈ కమిటీ పనితీరు ఎలా ఉండాలి అనేది దీంట్లో చాలా కీలకమైన అంశము. ఎందుకంటే ఈ కమిటీ ఎలా పనిచేయాలి? సో ఇది ఇండిపెండెంట్ గా ఎలాంటి రాజకీయ ప్రలోభాలు లేకుండా పనిచేయాలి. మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాల అభిప్రాయాలను సమగ్రంగా తీసుకోవాలి. మరియు అంతేకాకుండా ఈ డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. దానికి ప్రామాణిక లెక్కలు, ఖర్చులు ఎట్లున్నాయి, వసతులు ఎట్లున్నాయి, ఇవన్నీ తీసుకోవాల్సి వస్తూ ఉంటది. సో ఫైనల్ గా అభ్యర్థనకు అనుగుణంగా ఒకసారి ఇవి పరిశీలించవలసిన బాధ్యత ఎవరికంటే ఈ కమిటీకి ఉంటది. సో మరి ఈ ఒక్కసారి ఫీజు నియంత్రణ కమిటీ వల్ల మేలు ఎవరికి జరుగుతుంది? రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. ఆల్రెడీ మేలు జరుగుతున్న వేరే రాష్ట్రాలను చూసుకుంటే ఈ విద్యా ఖర్చుల నియంత్రణ కావచ్చు, ఈ మధ్య తరగతి, పేదలు, బడుగు బలహీన వర్గాలకు కొంత ఊరట జరిగేది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు కొంత ఊరాటం జరిగే అవకాశం ఉంటది. అంతేకాకుండా మనందరికీ తెలిసిందే విద్య అందరికీ అందాలి, విద్య లేనిది అంధకారంతో సమానమని ఆనాడు చెప్పిన డాక్టర్ అంబేద్కర్ సూక్తులు ఒకసారి గుర్తు చేసుకుంటూ, సమాన విద్యా అవకాశాలు ఎప్పుడు జరుగుతాయి అంటే ఇలాంటి సందర్భాల్లో జరుగుతుంది. ఈ నాణ్యమైన విద్యను నిర్దిష్ట విలువతో పొందే అవకాశం కూడా ఉంటది. దీని వల్ల ఏమైతుంది అంటే కొంత జరుగుతుంది. అది ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు వీళ్ళు, నాణ్యత తగ్గించడానికి ఇవన్నీ కూడా ప్రయత్నాలు, కుట్రలు జరుగుతూ ఉంటాయి. అది ప్రభుత్వం దాన్ని పరిశీలించాలి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు అవసరం అంటే ఒక్కసారి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఈరోజు విద్యా హక్కు చట్టం ఉన్నది, ఆర్టీఈ అంటారు. అసలు అమలు జరుగుతుంది ఈరోజు దేశంలో, రాష్ట్రంలో అంటే ఈరోజు విద్యా హక్కు చట్టం సెక్షన్ సి ఏం చెప్తుందండి? నిబంధనల ప్రకారం అడ్మిషన్లు జరగాల. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉందా? సెక్షన్ 11 ఏం చెప్తాంది? గవర్నింగ్ బాడీ ఫీజు కంటే అధికంగా వసూలు చేయొద్దు. మరి అది జరుగుతా ఉందా? విద్యార్థుల నుండి వసూలు చేసిన ఫీజుల వివరాలు నోటీసుల బోర్డులో పెట్టాలి. మరి అది పెడతా ఉన్నారా? సెక్షన్ 1-2 ఏం చెప్తుందండి మనకు? స్కూల్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ద్వారా నియమించాలని ఉంది. మరి అది జరుగుతా ఉందా? ఈరోజు టీచరు నియామకం కావచ్చు, వేతన వివరాలు బోర్డులపై డిస్ప్లేలు ఉండాలి. మరి అది జరుగుతా ఉందా? ఏది జరుగుతలేదు. సో ఈ ప్రతి ప్రైవేటు పాఠశాలలో 25% సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మైనారిటీలకు, వికలాంగులకు ఇవ్వాలి. మరి ఏమైతుంది అట్లా? సో ఇక్కడ ఏమైతుంది అంటే విద్యా వ్యవస్థలో తూట్లు పడుతున్న పరిస్థితి. సో ఇలాంటి సందర్భాలలో ఓవైపు ప్రైమ్ 9 కావచ్చు, ఓవైపు మేధావులు, విద్యావంతులు, మరోవైపు యువత మరియు విద్యార్థి నేతలు అందరూ కలిసి కట్టుగా పోరాటం చేయాల్సిన సందర్భం. ఈ పోరాటంలో భాగంగానే మనం ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసుకున్నాం. ఈ పోరాటంలో భాగంగానే మనం ఈ రోజు ఈ ఫీజు నియంత్రణ కమిటీ వేసుకున్నాం. అంతేకాకుండా దీనితో ముగింపు కాకుండా ఈ కమిటీ అమలయ్యే దిశగా మనందరం కృషి చేయాలి. దీనికి ప్రత్యేక నిపుణుల అభిప్రాయము ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా విద్యార్థుల ఆర్థిక భారాన్ని కుమారస్వామి గారు ఇప్పుడు నియంత్రణ కమిటీ వేసింది, ప్రైవేట్ కాలేజీ వాళ్ళని పిలిచి ఈరోజు మీటింగ్ అయింది అంటున్నారు మన జేఎన్టీ ఆడిటోరియంలో కూకట్పల్లిలో. వినపడుతుందండి? ఇప్పుడు ఫీజు నియంత్రణ చేయాలనుకున్నప్పుడు గవర్నమెంట్ ఈ కాలేజీలు కాదు కదా, ఒకసారి బయట ఒక పేరెంట్స్ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతి, ఏరియా వైజు వీళ్ళొక సర్వేని చేసి ఒక రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత